గుడ్ షెపర్డ్ స్కూల్ నంద్యాలలో చదివిన విద్యార్థులు సాది చరణ్ తేజ్, సాది సమీపలకు టీసీలు ఇచ్చేందుకు నిరాకరణ. అంకన్ అనే రిటైర్డ్ టీచర్ ద్వారా నవభారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాద చరణ్ తేజ్, సాద సమీపంలోకి అడ్మిషన్లు. రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని 10వ తరగతి పరీక్షలు జమ్మలమడుగు ఓపెన్ స్కూల్లో పరీక్షలు రాయించి మోసం చేసిన నవభారత్ స్కూల్ యాజమాన్యం తమ పిల్లలకు చేసిన మోసంపై విచారించి న్యాయం జరపాలని పీజీఆర్ఎస్లో బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు. ఇక్కడికి వచ్చి పేరు తీపేయడానికి మా హెచ్ఎం నవభారత్ సార్ ఈసెన్ సార్ని అడిగాం. పేరు తీపిస్తామని మా దగ్గర డబ్బులు డ్యాన్ తీసుకున్నాడు. పేరు అయితే తీపియాలా, లాస్ట్ మినిట్ వరకు తీపిస్తా అని చెప్పి మమ్మల్ని ఓపెన్ రాపిస్తారు. ప్లీజ్ మీరే న్యాయం చేయాలి సార్. చాలా గ్రామం నుంచి వచ్చాను. నేను నంద్యాల గుడ్ షెపర్డ్ స్కూల్ మ్యాక్సిమం 6th క్లాస్ వరకు చదివాను. అక్కడ కొంచెం ఫీజులు ఇబ్బంది అయినాయి కానీ అక్కడ నుంచి వచ్చేసాను. మళ్ళీ టీసీ డబ్బులు కట్టించుకోమని చెప్తాంటే డబ్బులు అయితే కట్టించుకోలేదు. ఇప్పుడు మా అంకన్న పిల్లల ద్వారా నవభారత్ స్కూల్లో చేరాను. నవభారత్ స్కూల్లో 8th నుంచి 10th వరకు చదివాను. అక్కడ పేరు తీపిస్తామని 20,000 చూసుకొని 20,000 తీసుకున్నా కానీ ఫీజు తీపియలేదు, పేరు తీపియలేదు. మాకు ఎట్లయినా సరే డబ్బులు అన్నికి తీపియాలి. నంద్యాల మండలము కానాల గ్రామ వాస్తవ్యులు సాదే చరణ్ తేజ, సాదే సమీప ఇరువురు విద్యార్థులు మొదట గుడ్ షెపర్డ్ స్కూల్లో విద్యను అభ్యసించారు. అక్కడ ఫీజులు కట్టడంలో కొంచెం జాప్యం జరగడం వల్ల స్కూల్ యాజమాన్యం వీరి పిల్లలు ఇద్దరిని కూడా స్కూల్కు రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఆ పేరెంట్స్ ఫీజు కడతాము, పిల్లలకి ఆ చదువు చెప్పండి అని కోరినా కూడా వారు మీ పిల్లలు ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి డబ్బులు కట్టించుకోకుండా మరి టీసీలు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపేశారని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా వారి గ్రామంలో ఉన్న అంకన్న అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడి ద్వారా నవభారత్ స్కూల్లో ఇద్దరు పిల్లల్ని కూడా అడ్మిషన్ చేయడం జరిగింది. అడ్మిషన్ సమయంలో 40,000 రూపాయలు కట్టించుకొని టీసీలు మేము తెచ్చుకుంటామని చెప్పేసి వీరికి మోసపూరిత మాటలు చెప్పేసి మోసం చేసినట్టు వారు చెప్పడం జరిగింది. మరి రెగ్యులర్గా పిల్లలు ఇరువురు కూడా అక్కడ స్కూల్లో చదివినట్లు, ఫీజులు కట్టినట్టు, లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివినట్లు కూడా అక్కడ రికార్డులు ఉన్నాయి, రసీదులు ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఈరోజు చూపించడం జరిగింది. మరి ఆ విషయంలో డిఓ గారిని పిలిపించి విచారణ చేసి వీరిరువురు కూడా రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జమ్మలమడుగు తీసుకెళ్లి ఓపెన్ స్కూల్లో ఎందుకు రాయించారు అనే అంశంలో విచారణ చేయించి న్యాయం చేసి వాళ్ళకు డబ్బులు ఒకవేళ తీసుకున్నట్లయితే, అదనంగా తీసుకున్నట్లయితే ఆ డబ్బులు కూడా వెనక్కి తెప్పించాలని, అవకాశం ఉంటే క్రిమినల్ కేసు కూడా సిఫారసు చేయాలని కూడా డిఓ గారిని ఆదేశించడం జరిగిందని ఈ విధంగా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ పిల్లల విషయంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థులకు రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని ప్రైవేట్ స్కూల్ రాయించడం అనేది చట్టరీత్యా నియమము. కాబట్టి విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన డబ్బులని కూడా వారికి రిటర్న్ చేసి వారికి న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు